In respect of the word of God, shall we stand on our feet and read Psalm 3? అందరూ మన గ్రంథాలు తెరిచి లేచి నిలబడి 3వ కీర్తన మార్చి చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ఒకసారి మీ గ్రంథాలు తెరవండి. Psalm 3 మార్చి చదువుకుందాం. అంటే నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ గట్టిగా ఒక్కరే చదువుతున్నారు, అంత స్పష్టంగా దేవుని వాక్యం చదవాలి. ఆల్రైట్, అందరూ బైబిల్ తెరవండి. 3వ కీర్తన మొదటి నుండి ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవాలి. ఆ విధంగా ఆ కీర్తన మనం చదువుదాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా లెమ్మో, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. అందరూ ఈ మాట నాతో చెప్పండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. యు మే బి సీటెడ్. దయచేసి కూర్చోండి. 3వ కీర్తన దావీదు మహారాజు గారి ద్వారా రచించబడిన కీర్తన. బైబిల్ గ్రంథంలో కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. మీలో ఎంతమంది కీర్తనలు రోజు చదువుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ప్రతిరోజు కీర్తన గ్రంథాన్ని చాలా స్పష్టంగా చదువుతాను. అందులో ఒక్కొక్క మాట చాలా చాలా ఉన్నతమైన మాట, మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజకరమైన మాటలు కీర్తనలో ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థన చేయాలో, దేవుని మీద ఎలా అనుకోవాలో, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే దేవుని కోసం ఎలా నిలబడాలో పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రపంచ చరిత్రలో కొంతమంది నియంతలు ఉన్నారు. అందులో ఒక నియంత పేరు చెబుతాను. అతని పేరు జోసెఫ్ స్టాలిన్. జోసెఫ్ అనే మాట చాలా మంచి మాటే, బైబిల్ పేరే. యోసేపు గారిని ఇంగ్లీష్లో జోసెఫ్ అంటారు కదా, అతని పేరు చాలా మంచిదే, జోసెఫ్ స్టాలిన్. అయితే అతడు ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన లీడర్గా ఉంటూ దేవుడు లేడనే వాదాన్ని, సిద్ధాంతాన్ని, లేదా దేవుడు ఉంటే మనకెందుకు లేకపోతే మనకెందుకు అన్న వాదాన్ని బాగా బలపరిచినవాడు. అంత మాత్రం కాకుండా హీ వాజ్ అ బ్లడ్ థర్స్ట్ మర్డరర్. భయంకరంగా అనేక మందిని హింసించినవాడు, చంపడానికి ప్లాన్ చేసినవాడు. అడాల్ఫ్ హిట్లర్ అనబడే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని జోసెఫ్ స్టాలిన్ ప్రపంచంలో చాలామందిని హతమార్చాలని ప్లాన్ చేశాడు. ఎస్పెషల్లీ జూయిష్ పీపుల్ని, యూదులైన వారిని చంపేయాలని ప్లాన్ చేశాడు. అడాల్ఫ్ హిట్లర్ ఒక రక్త దాహంతో నింపబడిన వ్యక్తి. ప్రపంచ చరిత్రలో 60 లక్షల మంది యూదుల్ని మట్టుబెట్టేశాడు, 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. అతన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా 30 లక్షల మంది యూదులు ఎంతమంది అయితే ఉన్నారో వారిని కూడా సంహరించాలి, యూదా జాతిని ప్రపంచంలో తుడిచేయాలని నిర్ణయం తీసుకున్న జోసెఫ్ స్టాలిన్ రష్యా దేశాన్ని పరిపాలన చేసేవాడు. 2018 సంవత్సరంలో నేను రష్యాలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, మాస్కో సిటీలో అక్కడ జరిగిన మీటింగ్స్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మాస్కో నగరంలో ఈ ప్రెసిడెంట్ల సమాధులన్నీ ఉంటాయి. అందులో జోసెఫ్ స్టాలిన్ టూమ్ కూడా ఉంది. వెళ్ళి చూశాను. అక్కడే లెనిన్ సమాధి కూడా ఉంటుంది. వ్లాడిమిర్ లెనిన్ అంటారు, అతని నుంచి లెనినిజం వచ్చింది. రష్యన్ రెవల్యూషన్ గురించి వీళ్ళు చాలామంది సాంఘిక పుస్తకాల్లో చదువుకుని ఉంటారు. దానికి పునాది వేసిన వాడు లెనిన్. వీళ్ళందరూ సమాధులు ఒక చోటే ఉంటాయి. జోసెఫ్ స్టాలిన్ అలాంటి భయంకరమైన వ్యక్తిగా ఉన్న ఆ తరుణంలో ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు స్వెట్లైనా స్టాలిన్. స్వెట్లైనా స్టాలిన్ అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావజాలాన్ని నూరిపోయడానికి ప్రయత్నం చేశాడు జోసెఫ్ స్టాలిన్. ఇతని యొక్క పరిస్థితులు, ఇతని యొక్క స్థితిగతులన్నీ వేరుగా ఉన్నాయి కాబట్టి తన కుమార్తెను ఎక్కడో దూరంగా పెట్టి కొంతమంది కమ్యూనిస్టు ప్రిన్సిపల్స్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, దాన్ని బాగా కమ్యూనికేట్ చేయగలిగిన వారిని ఆ అమ్మాయికి టీచర్లు గాను, ప్రొఫెసర్లు గాను పెట్టి, మా అమ్మాయి మనసులో ఈ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ నాటండి, ఆమె కూడా నాలాగే అవ్వాలి, ఆమె కూడా నాకులాగానే నా సిద్ధాంతాలని ఆమె ఒక మాటలో చెప్పాలంటే నేర్చుకోవాలని చెప్పి
కొంతమంది టీచర్లు ఆమె దగ్గర పెట్టి నూరిపోస్తుండేవారు. సో చిన్నపిల్లలకి ఏది చెబితే అదే కదా, వారికి రీజనింగ్ క్రియేటివిటీ పెద్దగా ఉండదు కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాన్ని నమ్మేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆమె చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలాన్ని తమ మనసులో పెట్టుకుని దేవుడు అనేవాడు లేడు, లెనిన్ అంటాడు నాకంటూ శత్రువు ఎవరిని ఉంటుంది దేవుడు అని, గాడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ మై లైఫ్ అని లెనిన్ అన్నాడు. అలా రష్యన్ లీడర్లు అందరూ కూడా దేవుణ్ణి తిరస్కరించి భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు ఈమె కూడా చిన్నప్పటి నుంచి ఆ భావాలను తన హృదయాల్లో పెట్టుకుని దేవుడు లేడనే సిద్ధాంతాన్ని నమ్ముతుండేది. కానీ యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఆమెలో ఒక డీప్ డిజైర్, ఒకవేళ దేవుడే లేకపోతే ఈ ప్రపంచం ఎక్కడి నుండి వచ్చింది, దేవుడే లేకపోతే ఈ సూర్యచంద్ర నక్షత్రాలను ఎవరు కలుగు చేశారు, ఒక డిజైన్ అనేది ఉన్నప్పుడు ఒక డిజైనర్ ఉంటాడు కదా, డిజైనర్ లేకుండా డిజైన్ అనేది ప్రపంచంలో ఎలా వస్తుంది, చెట్లు ఎలా ఉండాలి, కొండలు ఎలా ఉండాలి, సరస్సులు ఎలా ఉండాలి, సముద్రాలు ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలని నిర్ణయించిన వాడు ఒకడు ఉంటాడు కదా, ఆ దేవుడే లేడని మా వాళ్ళు అంటా ఉంటే ఆయన లేకుండా ఇవన్నీ ఎలా వచ్చినాయి అని ఆలోచించేయడం ప్రారంభించాను. పౌలు భక్తుడు కూడా తన పత్రిక రాస్తూ రోమాపత్రికలు అంటాడు, సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని యొక్క నిత్యశక్తి మరియు ఆయన దైవత్వం మనకు బయలుపరచబడుతుంది. కాబట్టి దేవుడు లేడని ఏ ఒక్కరు చెప్పడానికి వీల్లేదు, అందరూ నిరక్తురులై ఉన్నారు. ఎందుకోసం అంటే దేవుడు తన ఉనికిని సృష్టి ద్వారా మనకు తెలియజేశాడు కనుక. స్వెట్లైనా స్టాలిన్ ఇవన్నీ ఆలోచన చేయడం ప్రారంభించింది. ఆఖరికి ఆమెకు ఎవరో ఒకరి ద్వారా సువార్త అందింది. యేసు ప్రభు యొక్క దైవత్వం, ఆయన సిలువలో చేసిన గొప్ప త్యాగం, ఆయన మన కోసం మరణించిన విధానం, తిరిగి లేచిన ఆయన అనుభవాన్ని ఎప్పుడైతే స్వెట్లైనా విన్నదో ఆమెలో సువార్త అద్భుతం చేయడం ప్రారంభించింది. లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుని సువార్తలో ఒక మనిషిని రక్షించడానికి కావలసిన శక్తి మెండుగా ఉంది. హల్లెలూయా. There is immense power in the gospel of Jesus to change human heart. మానవ హృదయాన్ని మార్చగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది కాబట్టి స్వెట్లైనా స్టాలిన్ యేసు ప్రభువుని తన రక్షకునిగా అంగీకరించింది. ఏ ఇంట్లోంచి అయితే దేవునికి విరుద్ధమైన భావాలు సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయో లేదా వాటిని వ్యాప్తి చెందించిన ప్రయత్నాలు జరిగాయో అదే ఇంటిలో పుట్టిన స్వెట్లైనా స్టాలిన్ యేసు ప్రభువుని అంగీకరించి క్రీస్తు బిడ్డగా మార్పు చెందింది. ఆమంటది ఒక సందర్భంలో, ప్రతిరోజు కూడా నేను బైబిల్ తెరిచిన తర్వాత కీర్తనల గ్రంథాన్ని నేను చదువుకుంటాను. ద బుక్ ఆఫ్ సామ్స్ ఈజ్ ఎ ట్రెజర్ హౌస్ ఫర్ మీ అండ్ దే టీచ్ మీ హౌ టు వర్షిప్ మై గాడ్ అండ్ హౌ టు ట్రస్ట్ ఆన్ హిమ్. దేవుని మీద నేను ఏ విధంగా నమ్మకం ఉంచాలో, ఆయన మీద నేను ఎలా ఆనుకోవాలో కీర్తన గ్రంథం చదవడం ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను. ద బుక్ ఆఫ్ సామ్స్ ఈజ్ ఎ ట్రెజరీ. దేవుని వాక్యములో కీర్తన గ్రంథం ఒక తరగని సంపద లాంటిది అని స్వెట్లైనా స్టాలిన్ చెబుతుంది. గమనించండి, ఇలా ప్రపంచంలో అనేక మంది జీవితాల్లో మార్పును కలిగజేసిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఎందుకోసం అంటే పూర్వదినాల్లోని భక్తులు, ఈరోజు నువ్వు నేను ఎలాంటి సవాళ్ళు అయితే ఎదుర్కొంటున్నామో, ఎలాంటి కష్టాలను అయితే ఎదుర్కొంటున్నామో, ఎలాంటి ఒంటరితనాన్ని అయితే ఎదుర్కొంటున్నామో, ఎలాంటి వ్యాధులను అయితే మనం ఎదుర్కొంటున్నామో, ఎలాంటి ప్రతికూలతలు అయితే మనం ఎదుర్కొంటున్నామో అవి మనకన్నా ముందుగా వారు ఎదుర్కొన్నవారే. ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో వారు ఎలా ధైర్యంగా ఉండగలిగారు, వారు వాటిని ఎలా అధిగమించగలిగారు అని పరిశీలన చేస్తే లేఖనాల్లోంచి అనేక విషయాలు నేటికి మనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. చాలామందికి జీవితంలో శత్రువులు ఉంటారు. నువ్వంటే పడని వారు ఉంటారు. నువ్వు ఎంత మంచి చేసినా, మరలా చెప్తున్నా, నువ్వు ఎంత మంచి చేసినా, నువ్వు ఎంత ప్రయోజనకరంగా ఉన్నా కొంతమంది జీవితాల్లో నువ్వెప్పుడూ కూడా విలన్ లాగే కనబడతావు. నువ్వు ఎంత వారి కోసం ప్రార్థన చేసినా, వారి బాగు కోసం నువ్వు ప్రయత్నం చేసినా, ఎంత మేలు చేసినా కొంతమందికి నువ్వెప్పుడు కూడా కష్టంగానే కనపడతావు. ప్రపంచంలో అందరినీ మెప్పించలేం, అందరినీ ఏం చేయలేం చెప్పండి, మెప్పించలేం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా నిన్ను నిందించేవాళ్ళు ఉంటారు, విమర్శించేవాళ్ళు ఉంటారు, నిన్ను ఎండగట్టే వాళ్ళు ఉంటారు. బహుశా కారణాలు ఏమన్నా ఉండొచ్చు, నిన్ను కిందకు లాగాలనే ప్రయత్నం చాలామందిలో ఉంటుంది. మన దేశంలో అలాంటి ఇంకా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో పక్కడు గురించి పట్టించుకునే టైం చాలామందికి ఉండదు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళది ఏందో ఉంది. కానీ మన దేశంలో అందరికీ టైం ఎక్కువైపోయి ఎప్పుడు మన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది, ఎప్పుడు పక్కింటోళ్ళ మీదే, ఎప్పుడు ఎదురింటోళ్ళ మీదే, ఎప్పుడు ప్రక్క విశ్వాసం మీదే. పీతల స్టోరీ మీలో చాలామంది తెలుసు కదా. పీతలను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడట భారతదేశం నుండి పట్టుకెళ్తున్న పీతల మీద మూత పెట్టలేదంట, ఆ డబ్బా మీద. ఎవరు అడిగారట, బాబు ఎందుకే మూత పెట్టలేదు, బయటికి వెళ్ళిపోతాయి కదంటే, మీరేం కంగారు పడకండి సార్, ఏదో ఒకటి బయటికి వెళ్దాం అనుకున్న మిగతా అన్నీ ఏం చేస్తాయి,
కిందకి లాగేస్తే మీరేమీ పెద్దగా దాని గురించి విచారపడక్కర్లే, ఈ పీతలు మామూలు పీతలు కాదన్నాడంట ఆయన. కొన్నిసార్లు అలాగే ఉన్నాయి. నీ జీవితంలో ఎవరో ఒకరు ఎప్పుడూ నిన్ను నిందిస్తూనే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు, లేదా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. దావీదు జీవితంలో అడుగడుగునా ఒక్కొక్కలాంటి సమస్య. సౌలు ద్వారా దావీదు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కొంచెం పరిస్థితి బాగుంది, రాజ్యానికి వచ్చేసాను, సింహాసనం వచ్చింది, ఇప్పుడు ఏలుబడి చేసే ప్రక్రియలో ఉన్నాను అనుకున్నప్పుడు దావీదుకి బయట సమస్యల కన్నా లోపల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అదేంటో తెలుసా? తన సింహాసనాన్ని తన సొంత కొడుకే లాగేసుకుందామని చూస్తున్నాడు. అబ్షాలోము అనబడే తన కుమారుడు దావీదును సింహాసనమును దింపి తాను అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశాడు. సొంత కొడుకే తండ్రికి వ్యతిరేకమైపోయాడు. కొన్ని కుటుంబాల్లో పరిస్థితి అలాగే ఉంటుంది కదా. తల్లిదండ్రులే బిడ్డలకు వ్యతిరేకం, బిడ్డలే తల్లిదండ్రులకు వ్యతిరేకం, వీళ్ళందరూ బాగుంటే బంధువులు వ్యతిరేకం, వాళ్ళు కూడా బాగుంటే ఏదో ఒక రకమైన సమస్య చాలామందికి వస్తూ ఉంటుంది. కానీ అతి తీవ్రంగా మనిషిని బాధించే సమస్య ఏంటో తెలుసా? సొంత కుటుంబ సభ్యులే ఎదురు తిరిగినప్పుడు, వారే నిందలేస్తున్నప్పుడు, వారే అవమానకరంగా మాట్లాడేటప్పుడు ఆ బాధ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. లోకం బయట ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా బాధపడని వారు తమ సొంత ఇంటిలో తమ సొంత వారే భయంకరంగా మాట్లాడుతుంటే తట్టుకోలేని చాలామంది ఉన్నారు. మన సహోదరుడు వచ్చి ఏడుస్తున్నాడు నా దగ్గర, అన్న నా కోసం ప్రార్థించేయండి. ఏంటా అంటే, నా సొంత భార్య నన్ను చాలా భయంకరంగా మోసం చేసి అప్పులు పాలు చేసేసి ఈరోజు నన్ను నిశ్చేష్టుడిగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం మాత్రమే కాదు, నా మీద చాలా భయంకరంగా మాట్లాడుతున్న నిందల అవమానాలు కుదురుస్తూ ఉంది. నేను వాస్తవానికి తనని బాగా చూసుకున్నాను, చాలా మంచిగా చూసుకున్నాను. నేను తినకపోయినా నా భార్యకు కడుపు నిండా పెట్టాలని ఎంతో ప్రయత్నం చేశానన్న, నన్ను భయంకరంగా ఇబ్బంది పెడుతుంది, నా కోసం ప్రార్థించని ఏడుస్తున్నాడు ఒక యవనస్తుడు. బహుశా కొన్ని కుటుంబాల్లో అది మరొక విధానంలో అయి ఉండొచ్చు. భార్యలు భర్తను ప్రేమిస్తుంటే భర్తలు భార్యను ఏడిపించే పరిస్థితులు కొన్నిసార్లు ఉండొచ్చు. పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారేమో. తెలంగాణ నుంచి 2 బిడ్డలు కరోనా సమయంలో మా దగ్గరికి వచ్చారు. వారిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకోసం అంటే కరోనా సమయంలో వారం రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు 2 చనిపోయారు. ముందు తండ్రి చనిపోయాడు, ఆయన నుండి కరోనా తన భార్యకు వచ్చింది, ఆమె కూడా చనిపోయింది. 2 కూడా యవ్వనకాలంలో ఉన్న బిడ్డలు, ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా అమ్మ నాన్న బ్రతికున్న రోజుల్లో మా బంధువులకి చాలా సహాయం చేశారన్న. మా తల్లిదండ్రులు 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి వచ్చిన శాలరీలు మాకు పెట్టారో లేదో కానీ మా బంధువులకు మాత్రం బాగా పెట్టారన్న. మా అమ్మ తరపున బంధువులకు వస్తే ఆమె పెట్టేది, మా నాన్న తరపున బంధువులు వస్తే వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత మా కుటుంబం ద్వారా దేవుని పొందిన ఆ బంధువులే ఇప్పుడు మా చుట్టూ చేరి, మీ నాన్న ఇన్ని లక్షలు ఇవ్వాలి మాకు, మీ అమ్మ ఇన్ని లక్షలు ఇవ్వాలా, మీరు తీర్చండి అని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వస్తుందని వాళ్ళకి తెలుసు. అందును బట్టే రాంగ్ ప్రామిసరీ నోట్లు క్రియేట్ చేసి మా నాన్న సంతకం మా అమ్మ సంతకం ఫోర్జరీలు చేసేసి తిన్నదంతా మా దగ్గర నుండి, పొందిందంతా మా నుండి మేలు, మరలా ఇప్పుడు ఆ డబ్బులను కూడా కాజేయాలని ఆ పత్రాలన్నీ తీసి కోర్టులో కేసేశారన్న. ఆ డబ్బులు రానివ్వట్లేదు మాకు. ఒక ప్రక్కన తల్లిదండ్రులు పోగొట్టుకున్న బాధ ఒకటైతే, మరొక ప్రక్కన మా సొంత బంధువులే, అది కూడా మా అమ్మ నాన్న ద్వారా దీవెన పొందిన వారు ఈ రోజున మాకు వ్యతిరేకంగా నిలబడి మాకు ఇంకా ఇన్ని లక్షలు రావాలని కోర్టులో కేసులు వేస్తుంటే చిన్నపిల్లలు మనం తిరగలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరు నమ్మాలో కూడా తెలియట్లేదు మాకు. లేవా ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇబ్బందులు లేవా కుటుంబాల్లో? ఇలాంటి సవాళ్ళు ఎదుర్కోవట్లేదా? దావీదు తన సొంత కుమారుని ద్వారా ద్వేషించబడ్డాడు. అతను కొన్న సింహాసనాన్ని లాగేయాలని అబ్షాలోము ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని ప్రయత్నానికి అగ్నికి ఆద్యం తోడైనట్టుగా అహీతోపెలు అనబడే వ్యక్తి దావీదు గారికి చాలా నమ్మకమైన వ్యక్తి. దావీదు ఎంతగా అహీతోపెలు నమ్మాడు అంటే, అహీతోపెలు ఏదైనా మాట్లాడితే అది దేవుడి దగ్గర నుండే వచ్చిందని నమ్మేవాడట. హీ బిలీవ్ దట్ కౌన్సిల్ వాజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. అహీతోపెలు మాట్లాడుతుంటే, అయ్యా నువ్వు దేవుడు మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది అలా ఉంటుందని అంత గొప్ప స్థానాన్ని అహీతోపెలుకి ఇస్తే, అహీతోపెలు తీరా సమయం వచ్చిన తర్వాత అబ్షాలోముతో కలిసి కుట్ర పనడం ప్రారంభించాడు. దే స్టార్టెడ్ ఎ ప్లాట్, దే స్టార్టెడ్ ఎ కాన్స్పిరసీ అగైన్స్ట్ డేవిడ్. అంత నమ్మిన వ్యక్తి తన కుమారుడు వైపు వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ కలిసి దావీదు కీడు చేయాలని ప్రయత్నం చేసిన సమయంలో దావీదు ఎంత ధైర్యం తెచ్చుకోకపోతే, దేవుని మీద ఎంత ఆధారపడకపోతే ఇలాంటి కీర్తన రాస్తాడు ఆలోచించాయి.
అబ్షాలోము ఎప్పుడైతే రాజ్యానికి వచ్చేసాడని తెలిసిందో, దావీదు కట్టు బట్టలతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ప్రియులరా అరణ్యం వెంబడి వెళ్ళిపోయాడు. రక్తవాద జరగకూడదని తన సొంత కుమారుని మీద పోరాడడం పెద్ద గొప్ప ఏం కాదు దావీదుకి. 6 మూరల జానుడు గొల్యాతును జయించిన దావీదు, సౌలును జయించగలిగే శక్తి కలిగిన దావీదు, శత్రురాజులందరూ నోళ్లు మూయిపించిన దావీదు తన కొడుకును జయించిన పెద్ద గొప్ప ఏం కాదు. కానీ అక్కడ రక్తం పారకూడదు, భయంకరమైన కార్యాలు జరగకూడదని తన్ను తాను తగ్గించుకుని అరణ్యం వైపుగా వెళ్ళిపోయాడు దావీదు. అరణ్యంలో నడుస్తూ ఉంటే దావీదు వెనకాల కొంతమంది వెళ్ళారు. అతని సైన్యము, అతన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. అటువంటి సందర్భంలో దావీదు ఈ కీర్తన రాశాడు. యూ కెన్ ఇమాజిన్ హిస్ మెంటల్ సిచ్యువేషన్. అతని యొక్క మానసిక పరిస్థితిని మీరు ఒకసారి ఊహించవచ్చు. కుమారుడు తరుముతున్నాడు, రాజ్యము రిస్క్లో ఉంది, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడో తెలియదు, శత్రువులు ఎటువైపు నుండి వస్తారో తెలియదు, అహీతోపెలు ఆల్రెడీ చేరిపోయాడు ఆ అబ్షాలోముతో. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను బాధించువారు అనేకములు అయిపోయారయ్యా, విస్తరించారు. ఆస్తులు విస్తరిస్తే సంతోషిస్తాం, పొలాలు విస్తరిస్తే సంతోషిస్తాం, పథకాలు విస్తరించే సంతోషించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ దావీదు గారికి ఏం విస్తరించినాయి అంట? బాధలు విస్తరించాయి, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు సరే, ఇతడు అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కుటుంబంలోంచి సమస్య వచ్చింది, సొంత కొడుకు ఎదురు తిరిగేశాడు. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే తెలుసా, ఇప్పుడు మరికొంతమంది ఎక్స్టర్నల్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని పలుకువారు అనేకులు ఉన్నారు. అంటే సమస్య ఇంట్లో ఉంది, వ్యక్తిగతంగా తన సమస్య ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దావీదుని ఏమంటున్నారు చెప్పండి? దేవుడు ఇతని పక్షాన లేడు, ఇతనికి ఏ రక్షణ కలగదు, దేవుడి నుండి ఏ మేలు అతనికి రాదని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే, ఒక ప్రక్కన తన జీవితంలో సమస్య, మరొక ప్రక్కన అతని గురించి చెడుగా మాట్లాడుతున్న వారి మాటలు దావీదుని ఎంతగానో కృంగదీస్తున్న సమయం అది. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎలా దేవుని వైపు చూడగలిగాడు? ప్రియ దేవుని బిడ్డ, ఒకరోజు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో కూడా నువ్వు పైకి చూడడానికి చాలా చక్కగానే కనబడుతూ ఉండొచ్చు, కానీ ఆంతరంగికమైన స్థితిలో నీ ఆంతర్యంలో ఎన్నో రకమైన సవాళ్ళు ఉన్నాయేమో, చింతలు ఉన్నాయేమో, కలవరాలు ఉన్నాయేమో. ఏమోనండి వెసిలి గారు, ఎవరు నమ్ముతుంటే వాళ్ళే మోసం చేస్తున్నారు, ఎవరు నమ్ముతుంటే వాళ్ళే వంచేస్తున్నారు, జీవితం అంతా కూడా ప్రతికూలంగా మారిపోయింది, ఒక ఎదురు గాలిలో ప్రయాణం చేసడం ఎంత కష్టమో మా జీవితంలో కూడా అలాగే ఉందని బహుశా నువ్వు అంటే, ఎగ్జాక్ట్గా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. ఒక సమస్యతో ఈ కీర్తన ప్రారంభించబడింది, ఒక స్తుతి నివేదికతో ఈ కీర్తన ముగించబడింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దిస్ సామ్ హ్యాస్ బిగన్ విత్ అ ప్రాబ్లం బట్ ఇట్ ఎండెడ్ విత్ ఎ సొల్యూషన్. ఇది ఒక సమస్యతో కీర్తన ప్రారంభించబడింది, కానీ ముగింపులోనికి వచ్చేసరికి మాత్రం రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి, నీ ఆశీర్వాదము వచ్చునుగాక. బాధతో ఈ కీర్తన ప్రారంభించబడింది, ఆశీర్వాదంతో కీర్తన ముగించబడింది. ఒక ఇన్సెక్యూరిటీతో కీర్తన ప్రారంభించబడింది, కానీ రక్షణతో ఈ కీర్తన ప్రారంభించబడింది. శత్రువులు ఎక్కువ మంది ఉన్నారనే మాటతో కీర్తన ప్రారంభించబడింది, వారందరి మీద జయమిచ్చే దేవునితో కీర్తన ముగించబడింది. హల్లెలూయా. What a wonderful God we are serving. No matter how tough the problem that you are facing today, ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నా, అది వ్యక్తిగతమైనది కావచ్చు, కుటుంబపరమైనది కావచ్చు, ఒకవేళ నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా వచ్చిన సమస్య కావచ్చు, ప్రభు నీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. ఇతనికి రక్షణ ఏమీ దొరకదని పలుకువారు అనేక మంది కలరు. ఈ సమాజం ఎలాంటిదండి, కొన్ని సందర్భాల్లో నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ మీద రాళ్ళు వేయడానికి వస్తుంది, కానీ సమాజం నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు సహాయం చేయడానికి మాత్రం రారు. అవునంటారా కాదంటారా? అందరూ ఇలా ఉంటారని అంటలా. ప్రభువుని అంగీకరించిన బిడ్డలు కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ ప్రపంచంలో ఈరోజు ఎలా ఉందంటే, నీకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేద్దామన్న వాళ్ళు లేరు, కష్టం వచ్చినప్పుడు తీర్పు తీర్చే వాళ్ళు ఉంటారు. ఈ కష్టంలో నువ్వు ఎందుకు వెళ్ళావు అన్న దానికి విశ్లేషణ చేయడానికి వస్తారు, రాళ్ళు వేయడానికి వస్తారు. ఆ కష్టాల్లో నువ్వు ఉంటే ఆనందించాలనే ప్రయత్నం చాలా మందిలో ఉంటుంది. ఆలోచించేయండి ఒకసారి, ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతమంది ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నారో అలాంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు ఒక సమస్యను చూసి, ఆ సమస్య తీవ్రతను చూసి కృంగిపోకుండా ఇప్పుడు దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించాడు. మన మూడో వచనం నుండి మాట చదివితే అంటున్నాడు, ప్రభువా నన్ను బాధించేవాళ్ళు ఉన్నారు,
నా మీద చెడుగా మాట్లాడేవాడు చాలామంది ఉన్నారు, రక్షణ ఏమీ దొరకదని డిక్లేర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా నిర్ణయం ఏంటంటే, నా ఎంపిక ఏంటంటే, నిన్ను నా రక్షణకర్తగా, నిన్ను నా కేడముగా, నా ఆధారంగా చేసుకుంటున్నానని దావీదు మాట్లాడిన మాట అక్కడ ఉంది. 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవు నీవే, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. దేవుని పట్ల సరైన అవగాహనలోకి వచ్చేసాడు దావీదు. ప్రభువా నీవే నా కేడముగా ఉన్నావు నాయన, యు ఆర్ మై షీల్డ్ ఓ గాడ్, నీవే నా అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడువు నీవే. తల ఎత్తువాడు అంటే అర్థం ఏంటి? అవమానాన్ని తొలగించువాడు అని అర్థం. ఎవరైనా తప్పు చేసి దొరికేసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తల దించుకొని నిలబడతారు. తప్పు చేసి దొరికిన తర్వాత కూడా తల ఎత్తుకొని చూస్తాను, రే తల దించరా నువ్వు, తల ఎత్తుకుని తిరుగుతున్నావు నువ్వు అంటారు కదా. అంటే అర్థం ఏంటి? వాడికి ఆ అవకాశం లేదు, అధికారం లేదు, తల ఎత్తుకుని తిరిగే అవకాశం లేదు. కానీ ఇప్పుడు దావీదు అన్నాడు, ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నా కేడముగాను, నా రక్షణకర్తగా ఉన్నావు గనుక నేను నా తల ఎత్తుకుని తిరుగుతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ లిఫ్ట్స్ మై హెడ్. దేవుడు నా తల ఎత్తువాడుగా ఉన్నాడు. నా కేడముగానే ఉన్నావు నాయన, యు ఆర్ మై షీల్డ్. ఆయా సందర్భాల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సైనికుని చేతిలో ఒక చేతిలో కత్తి ఉంటుంది, లేదా ఖడ్గం ఆయుధం ఉంటుంది, మరొక చేతిలో ఏముంటుంది? షీల్డ్ ఉంటుంది. దాన్ని కేడెము, మరొక మాటలో డాలు అని కూడా అంటారు కదా, డాలు. ఈ కేడెం ఎందుకు ఉపయోగిస్తారు అంటే, శత్రువు నుండి వచ్చే ఆ బాణాలు మనకు తగలకుండా కేడెమును ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఏదైనా బాణం వచ్చింది అంటే మన మీద పడకుండా ఆపింది అంటే అది వచ్చి దేనికి తగిలింది అనమాట? ఈ కేడెనికి తగిలింది, అది భరిస్తుంది అనమాట. ఆ కేడెము శత్రు బాణాలను ఆ వస్తున్న ఆ విధానాన్ని గమనించినప్పుడు, దాన్ని అడ్డుపెట్టినప్పుడు ఆ దెబ్బలు లేకపోతే ఆ యొక్క భారం అంతా అధిభరించి దాని వెనకాలన్న వ్యక్తికి ఏమిస్తుంది? భద్రతను ఇస్తా ఉంది. దేవుడు మనకు కేడమై ఉన్నాడు, ఆయన మనల్ని భద్రపరిచేవాడు, ఆయన మన డాలు అని బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన చదివితే కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను చూడండి. కీర్తనకారుడే కీర్తన గ్రంథాన్ని చదివినప్పుడు దేవా నీవు నాకు కేడముగా ఉన్నావు అనే మాటను ఎన్ని చోట్ల వాడారు అంటే, మీరు జాగ్రత్తగా కీర్తన గ్రంథం చదివితే 7వ కీర్తన 10వ వచనం, 7వ కీర్తన 10వ వచనం, 18వ కీర్తన 2వ వచనం, 47వ కీర్తన 9వ వచనం, 59వ కీర్తన 11వ వచనం, 84వ కీర్తన 11వ వచనం. ఈ రెఫరెన్స్లన్నీ మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి. దానిలో ప్రతి చోట కూడా కీర్తనకారులు మాట్లాడింది దేవుడు మాకు కేడమై ఉన్నాడు. 84వ కీర్తన 11వ వచనం చదువుదాం చూడండి. Psalm 84:11. దానిలో కోరహు కుమారులు రాసిన కీర్తనలో చక్కని మాట రాయబడింది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు అన్న మాట. ఎందుకు మానడు అంటే, ఆయన మనకు సూర్యుడును, ఆ తర్వాత ఎలా ఉన్నాడు? ఆయన కేడమునై ఉన్నాడు. అంటే సూర్యుడు దేవుడని కాదు అక్కడ అర్థం. సూర్యుడు దేవుడు కాదు, కానీ దేవుడు తన్ను తాను సూర్యునితో కంపేర్ చేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలని. ఇప్పుడు యేసు ప్రభువుని చూసి బాప్తిస్మిచ్చి యోహాను ఇలా అన్నాడు. ఎలా? లోక పాపమును మోసుకొని పోయే దేవుని. యేసు ప్రభువుని చూసి ఏమన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అలా అని చెప్పి గొర్రెపిల్ల దేవుడా? రోడ్డు మీద వెళ్తానే గొర్రెపిల్లని పట్టుకుని ఆ గొర్రెపిల్లని యేసు ప్రభువుని చూసినట్టు చూడాలా మనం? గొర్రెపిల్ల దేవుడు కాదు అక్కడ. గొర్రెపిల్లల సౌమ్యత, నోరు తెరువని అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని మోసుకునే గొర్రెపిల్లగా నీ లోకానికి వచ్చారు. అక్కడ వాయుబడిన ప్రధాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. పోలిక, సిమిలీస్ అంటారు కదా, లేదా మెటఫోర్స్, ఆ మాటలన్నీ మనం వింటున్నాం. కొన్ని పోలికలు, కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు కొన్ని పోలికలు ఉంటాయి. నేను పోయిన వారం జపాన్లో ఉన్నాను. అక్కడ ఏదో ఒక ఆహార పదార్థం తిన్నాను. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి మీకు తెలియనప్పుడు నేను ఏమంటాను తెలుసా? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కింగ్ క్వాంగ్ వా అనే ఒక ఆహార పదార్థం తిన్నాను. అది ఎలా ఉంటుందంటే మనం తినే రసగుల్లాలా ఉంటుంది అన్నాను అనుకోండి. అప్పుడు మీకు అర్థమైంది.
పోలిక అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్లగా మన పాపములు మోసుకెళ్ళడానికి లోకానికి వచ్చారు. అలా అని చెప్పి ప్రతి గొర్రె పిల్ల యేసు ప్రభు కాదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు సూర్యుడును కేడుమునై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? సూర్యుడు ఏ విధంగా జీవశక్తి ప్రదాతగా ఉన్నాడో, ఈరోజు మనం జీవించడానికి ఈ భూమి ఇంత చక్కగా ముందు కొనసాగడానికి సూర్యరశ్మి చాలా అవసరం మనకి. కెన్ యూ ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ సన్, వితౌట్ లైట్? సూర్య వెలుగు, సూర్య వేడి లేని ప్రపంచాన్ని మీరు ఏమైనా ఊహించగలరా? అసలు ఊహించలేం. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలు వెళ్తుంటే చలి అపరిమితంగా వేస్తూ ఉంటుంది. నేను ఈ సంవత్సర ప్రారంభంలో జనవరి మాసంలో ఉజ్బెకిస్తాన్ అనే ప్రాంతం వెళ్ళాను. రష్యా ప్రక్కన ఉంటుంది ఉజ్బెకిస్తాన్. వెళ్ళడంతోనే ఎయిర్పోర్ట్లోనే ఈ మాత్రం ఎత్తుంది మంచు. అప్పుడు అర్థమైంది, అమ్మో ఇక్కడే ఇంత మంచు ఉందంటే పరిస్థితి ఎలా ఉంటుందని. ఆ ఉజ్బెకిస్తాన్లో బయటికి వెళ్ళిన తర్వాత హోటల్ నుంచి అలా బయటకు వచ్చి 2 నిమిషాలు ఉండగలిగేవాళ్ళం బయట. మళ్ళీ వెంటనే లోపలికి రాకపోతే చేతులన్నీ రెడ్గా అయిపోయి ఈ ఫింగర్ టిప్స్ అన్నీ కూడా బ్లడ్ వచ్చేసినట్టుగా అయిపోయాయి. ఇంకా అదంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే మెత్తగా లేవు, అన్ని గట్టిగా అయిపోయి ఆ బాడీ ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. -25 ఉంది అక్కడ. అప్పటికి నేను జీన్స్ వేసుకుని, ఒక 2 జాకెట్లు వేసుకుని, చేతికి గ్లౌస్ వేసుకుని, పైన ఒక క్యాప్ పెట్టుకుని, మళ్ళీ చెవుల్లో కొంచెం కాటన్ పెట్టుకుని, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ బయటకు వెళ్తే 2 నిమిషాలు ఉండలేకపోయించాలి. ఆ సందర్భంలో కొంచెం వేడిగా ఉంటే, సూర్యుడు ఇంకొంచెం ప్రచండంగా గనక వేడినిస్తే ఎంత బాగుంటుందని అనిపించింది. సూర్యుని యొక్క వెలుగు మనిషికి లేదా భూమికి చాలా అవసరమైనది. మొక్కలు, చెట్లు ఫోటోసింథసిస్ ఎఫెక్ట్ మనందరికీ తెలుసుగా, చదువుకున్న వాళ్ళం. మనం ఆక్సిజన్ పీల్చుకుని ఏం వదిలిపెడతాం? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం కదా. మనం పీల్చుకునేది ఆక్సిజన్, ఆ తర్వాత వదిలిపెట్టేది కార్బన్ డైఆక్సైడ్. అయితే చెట్లు అయితే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఏం వదిలిపెడతాయి? ఆక్సిజన్ ఇస్తాయి. అందును బట్టి చెట్లు గుబురుగా ఉన్న చోట మంచి ఆక్సిజన్ ఉంటుందని కదా. ప్రాముఖ్యంగా వేప చెట్టు మీలో చాలామంది తెలుసు కదా. పెద్దగా వేపకాయలు తినేవాళ్ళు ఎవరు ఉండరు, వేప పళ్ళు తినేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వేప చెట్లు ఆయా సందర్భాల్లో ఆయా చోట్ల నాటుతారు. కారణం అంటే అన్ని చెట్ల కన్నా వేప చెట్టు ఎక్కువగా ఏమిస్తుందట? ఆక్సిజన్ ఇస్తుంది. ఆ వేప చెట్టు ఉన్న చోట కొంచెం గాలి స్వచ్ఛంగా ఉండుండే అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పి హాస్పిటల్ ఐసీని వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక కొమ్మకు మనం కట్టేయలేం. వేప చెట్టు దగ్గర ఆక్సిజన్ ఉందని చెప్పి ఐసీయూలో పేషెంట్లు తీసుకెళ్ళి ఒక కొమ్మకు కట్టేస్తే ఇంకా అలా కొమ్మ నుండి అలా పైకి వెళ్ళిపోతారు వాళ్ళు. అది ఆక్సిజన్ ఇస్తుంది అంతే. హాస్పిటల్లో ఉండే ఆక్సిజన్ వేరేది, దాని తీవ్రత వేరు. మామూలుగా జనరల్గా వేప చెట్లు ఉన్న చోట కొంచెం చక్కని ఆక్సిజన్ ఉంటుందని చెప్తా ఉంటారు. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలిపెడతాం. ఫోటోసింథసిస్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంది. ఫోటోసింథసిస్ జరగాలంటే కంపల్సరీ సూర్యరశ్మి కావాలి. సూర్యరశ్మి ఉన్నప్పుడు ఆ ఫోటోసింథసిస్ అనే ఎఫెక్ట్ జరుగుతూ ఉంది. గమనించండి పిల్ల, దేవుడు సూర్యుడు అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు ఏ విధంగా ఈ విశ్వానికి లేదా ఈ ప్రపంచానికి ఎలా దీవెనకరంగా ఆ గ్రహం ఉందో, దేవుడు అంతకన్నా ఉన్నతమైన దీవెన మనకి ఇచ్చేవాడు. ఆయన మనకు కేడముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేయవాడు, భద్రపరిచేవాడు. ప్రతి శోధన నుండి, ప్రతి ఇబ్బంది నుండి, అపవాది యొక్క కుతంత్రాల నుండి, దుష్టుని యొక్క స్వభావం నుండి మనల్ని తప్పించడానికి మన దేవుడు మనకు కేడముగా ఉన్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచును. హల్లెలూయా. గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్టర్. నీ దేవుడు నిన్ను భద్రపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో నేను చెబుతూ ఉంటాను ఇలాంటి విషయాలు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడు. నేను హైదరాబాద్లో ఒకసారి క్రిస్మస్లో దేవుని వాక్యం చెప్పడానికి నేను, బ్లెస్సీ వెస్లీ గారు, అప్పటికి మా పెద్ద కుమార్తె మాత్రం ఉంది ధన్య, మేము ముగ్గురం కూడా ప్రయాణం చేస్తున్నాం కారులో. అప్పుడు ఇన్నోవా కారు ఉండేది, టొయోటా ఇన్నోవా కార్. దానిలో ముగ్గురం ప్రయాణం చేస్తున్నాము. విజయవాడ దాటిన తర్వాత నందిగామ అనే ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతం దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి ఇట్ వాజ్ లైక్ 2:30 ఆ టైం అయింది నైట్. అప్పటికే వైజాగ్లో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి, మళ్ళీ ఒక క్రిస్మస్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చి బ్లెస్సీ గారిని పాపని పిక్ చేసుకుని మరలా హైదరాబాద్ వెళ్తున్నాను. త్రూ అవుట్ దిస్ డే జర్నీలోనే ఉన్నాను, కారులోనే. బట్ తప్పదు వెళ్ళాలి. నెక్స్ట్ డే అక్కడ వాక్యం అందించాలి క్రిస్మస్లో. నందిగామ దాటిన తర్వాత మరి డ్రైవర్కి ఏమైందో తెలీదు,
మా వెహికల్ పక్కకి వెళ్ళిపోయింది, రోడ్డు మీద నుండి పక్కకి వెళ్ళిపోయింది. అప్పటికి వెహికల్ సుమారుగా 100 నుండి 110 కిలోమీటర్ స్పీడ్లో ఉంది బండి. అంత స్పీడ్లో ఒక్కసారిగా ప్రక్కకి వెళ్ళిపోయేసరికి ఆ క్రిందకి ఆ కారు వెళ్ళిపోతే పెద్ద పెద్ద శబ్దాలు అవుతుంది. వెంటనే నాకు మెలకు వచ్చింది. బ్లెస్సీ గారు పాప ఇద్దరు పడుకునే ఉన్నారు, వాళ్ళు కూడా లేచారు. ధన్య ఆడవడం మొదలుపెట్టింది. చూసేసరికి మా కారు రోడ్డు మీద ప్రక్కకి దిగిపోయి ఒక పెద్ద లోయలాగా ఉంది, అంటే ఆ కొంచెం దిగుడు స్థలం ఉంది, అక్కడికి వచ్చేసింది. ఒక్కసారి కనుక అది పల్టీ కొట్టింది అంటే ఆ రోజు మేము ముగ్గురం కూడా మా తలకాయలు బద్దలైపోయి చచ్చిపోయేవాళ్ళం కారులో. ఒక్క పల్టీ కొట్టిన, అంత స్పీడ్లో ఉంది బండి. కానీ దేవుడు ఎంతగా కాపాడాడంటే ఆ బండి అలా కింద పడుతూ అట్లా వచ్చి ఆగిపోతే మళ్ళీ వెంటనే పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అందరిలో ఎంతో కొంత టెన్షన్ ఉంది. ఏమై ఉంటుందో, ఏమైందో, పరిస్థితి ఏంటో ఏం అర్థం కాల. చీకట్లో ఉన్న ఆ పరిస్థితిలో రోడ్డు మీద నేను ఏమనలేదు, ఒకటే మాట, ఒకసారి ఆ సీడీ ప్లేయర్లో పాట ఆన్ చేయండి, పాటలు పెట్టండి అన్న. ఎవరేం మాట్లాడద్దు, ఇంకా సాంగ్ పెట్టండి అన్న. వెంటనే బ్రదర్ ఆ సీడీ ప్లేయర్ ఆన్ చేశాడు, అంతే. ఇంటెన్షనల్గా అయితే ఏం పెట్టలేదు, ఆన్ చేశాడు. ఏ పాట వస్తే ఆ పాట. అలా ఆన్ చేయగానే వచ్చిన పాట ఏంటో తెలుసా? నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడనే మాట. దేవుని నా మనస్తోత్రం కలుగును గాక. ఎగ్జాక్ట్గా అక్కడే ఎందుకు రావాలి, అది అప్పుడే ఎందుకు రావాలి? ఆ సీడీలో ఇంకా 8 పాటలు ఉంటాయి. నేను రాసిన పాట నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, బ్లెస్సీ విస్లీ గారు పాడారు ఆ పాట. ఎగ్జాక్ట్గా ఆ టైంకి అదే ఎందుకు రావాలి? కొంచెం ఎంతో కొంత టెన్షన్ ఉన్న మాలో దేవుడు నిన్ను కాపాడువాడు నేనే. అపవాద ఆ రోజున ఒక భయంకర కార్యం చేయడానికి బహుశా ప్లాన్ చేసి ఉండొచ్చేమో. మా ముగ్గురు ప్రాణాలు ఒక్కసారి అలాగే పోయే పరిస్థితి. ఆ రోజు కారు ఒక్క పల్టీ కొట్టిందంటే మా జీవితాలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయేవే. కనీసం ఏదైనా ఫ్రాక్చర్లు అయినా కానీ కోలుకోవడానికి చాలా కాలం బట్టి ఉండేదే. కానీ దేవుని కృపను బట్టి ఆయన మమ్మల్ని కాపాడాడు. మెల్లగా కారు తీసుకెళ్ళి ఒక చోట ఆపి కొంచెం టీ తాగి మరలా బయలుదేరాం. ఆ మరుసటి రోజు హైదరాబాద్లో క్రిస్మస్కి ఆహ్వానించబడితే మీరు నమ్మండి, అక్కడున్నది ఆహ్వానించిన వారు ఇంకొక ఫ్యామిలీ అనుకుంటే అంతే, ప్రభువుని తెలిసిన వారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు అంటే ఎవరో తెలియని వారు, ఫస్ట్ టైం అలాంటి మీటింగ్లో పాల్గొన్నవారు అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు అందించిన వాక్యం ద్వారా చాలామంది యేసయ్యను అంగీకరించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రోజు దేవుని వాక్యం అందించిన వారు చాలామంది నా దగ్గరికి వచ్చి ఆ తర్వాత ప్రార్థన చేయించుకున్నారు. బ్రదర్ వెస్లీ గారు, ఇలాంటి మాటలు ఇదే ఫస్ట్ టైం మేము వినడం. యేసు ప్రభు అంటే ఏదేదో ఆ ఒపీనియన్లతో ఏదోతో అనుభవాలతో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మీరు ప్రకటించిన మాటలు నిజంగా వాస్తవంగా మాకు అనిపించినాయి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ గాస్పుల్ అని చాలామంది చెప్పినప్పుడు నేను ప్రభువును స్తుతించాను. ఆయన నీ కేడముగా ఉన్నాడు. కొన్నిసార్లు అపవాది నీ జీవితంలో ఏదో ఒక ఉపద్రవాన్ని, ఏదో ఒక శ్రమను, ఏదో ఒక ప్రతికూలతను తీసుకురాని అపవాది ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. కానీ నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అలాంటి కీడులు ఎన్నో యేసయ్య కొట్టేశాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తున్నావా దేవుణ్ణి? ఆయనను భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుని గణపరుస్తున్నావా? ప్రభువా, నీవు నా కేడముగా ఉన్నావు నాయన, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు, నా ఆధారము నీవే. సమస్య ఉంది, సమస్యను పరిష్కరించే దేవుడు ఉన్నాడు. దావీదు సమస్యను చూడడం కన్నా సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. ఈరోజు మన దృష్టి ఎటువైపు ఉంది? మన చూపు ఎటువైపు ఉంది? సమస్యలు అందరికీ ఉండొచ్చు, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సవాలు, ఏదో ఒక ప్రతికూలత. కొన్నిసార్లు అనుకుంటాం నాకేనండి సమస్యలు ఉన్నాయి, ఇంకెవరికి లేవండి అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఎవరి స్థాయికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి స్థాయికి సంబంధించిన ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఒక్కోసారి మా చిన్న కుమార్తె దగ్గరికి వచ్చి అంటది, డాడీ ఈరోజు చాలా పెద్ద సమస్య ఉంది డాడీ అంటుంది. 6 సంవత్సరాలు కూడా లేవు అమ్మాయికి. ఏంటమ్మా అంత పెద్ద సమస్య అంటే, స్కూల్ చాలా పెద్ద సమస్య అయిపోయింది డాడీ అంటది. స్కూల్ అంటే ఏమైపోయిందట? ఆమె స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదన్నప్పుడు ఆ స్కూలే పెద్ద సమస్య. ఏంటమ్మా సమస్య, ఏంటి సంగతి అంటే, మా టీచర్లు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు డాడీ, చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ఏదో విధంగా స్కూల్ మానేయడానికి ఆమె చెప్పే మాటలు స్కూల్ సమస్య అంట. మీరు ఎలాగైతే నవ్వారో నేను కూడా అలాగే అంటే, ఆ ముందు నవ్వితే మళ్ళీ ఈగో హర్ట్ అయిపోద్ది కాబట్టి అలా వెనక్కి తిరిగి నవ్వుకొని ఏదో ఒకటి చెప్తాను మళ్ళీ. ఒకసారి ఒక యవనస్తుడు వచ్చి ఏడుస్తున్నాడు, అన్న నా సమస్య చాలా పెద్దదన్న అన్నాడు. ఏంటా అంటే 8,000 అప్పు ఉందని అన్నాడు. వచ్చిందా మీకు నవ్వు వచ్చిందా కొంతమందికి? అంటే 8,000 అంటే ఆయనకి ఎక్కువ,
8,000 అప్పు ఉందన్న తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. మరి 8 లక్షల అప్పులు ఉన్నాయి కొంతమందికి. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే 8 లక్షల అప్పు ఉందని మనం చెబితే 8 కోట్లు ఉన్నవాడికి ఎలా ఉంటుంది? అతనికి నవ్వుగానే ఉంటుంది. 8 లక్షల అప్పు ఉందంటే నాకు 8 కోట్లు ఉన్నాయి అంటాడు ఆయన. 8 కోట్ల అప్పు ఉన్నవాడు 8,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నాకు 8 కోట్లు అప్పు ఉందంటే అతను నవ్వుతాడు. ఎందుకోసం అంటే ఊరు నీకు 8 కోట్లే ఉంది, నాకు ఎన్ని కోట్లు ఉన్నాయి? 8,000 కోట్లు. విజయమాల్య దగ్గరికి వెళ్తే అంతే అంటాడు కదా, 8,000 కోట్లు ఉన్నాయరా దేశం దాటి వచ్చేసి నేను ఎవరితో చెప్పుకోవాలంటాడు ఆయన. నీ సమస్య నీకు పెద్దదిగా ఉండొచ్చు, మరొకరికి అపహాస్యంగా ఉండొచ్చు అది. కానీ ఎవరి సమస్య, ఎవరి స్థాయి బట్టి వారికి సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. లేఖనం సెలవిస్తూ ఉంది, నా దేవుడు నాకు కేడముగా ఉన్నాడు, నా తల ఎత్తువాడా ఆయనే. పాపం మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది, పాపం మనిషిని ఇబ్బందుల్లోకి నెట్టివేసింది, పాపం మనిషిని నిందల వైపుగా, అవమానాల వైపుగా నడిపిస్తే, ప్రభువా ఎప్పుడైతే నా సమస్యను చూడడం మానేసి, నా సమస్య మీద నా దృష్టి అంతా కేంద్రీకరించడం మానేసి నీ వైపు చూడడం మొదలుపెట్టాను, when I started looking unto you Lord, you are my refuge, you are my everything, నీవు నాకు సమస్తమై ఉన్నావు ప్రభువా. అబ్రహాము జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెబుతాను చూడండి. అబ్రహాము కనాను దేశంలోకి వచ్చిన తర్వాత తన తమ్ముడు లోతు కూడా అబ్రహాముతో పాటు వచ్చాడు. అయితే లోతు కొన్ని పరిస్థితులను బట్టి సొదొమ గొమొర్రాలను చూస్ చేసుకుని వెళ్ళిపోయాడు. నేను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి ఆ ప్రాంతాన్ని ఎన్నుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాముకున్నదంతా ఒక వేస్ట్ ల్యాండ్ అనుకోండి, ఒక బంజరు భూమి లాంటిది అనుకోండి. ఆ ప్రాంతం అంతా అబ్రహాముకు ఉంచేశాడు. మంచి ప్రాంతం అంతా కూడా లోతు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం ఏం బాధపడలేదు. దేవుడు నాకున్న ప్రాంతాన్నే మంచిగా మార్చగలడు. హల్లెలూయా. నాకున్నదాన్నే దేవుడు శ్రేష్టమైనదిగా చేయగలడు ఆయన. లోతు వెళ్ళాడు, అవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు చాలా బాగున్నాయి. యెహోవా తోట వలెనో, ఐగుప్తు తోట వలెనో, నీరుపారు దేశంలో ఉందని అదంతా చూశాడు. ద బెస్ట్ అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆ ప్రాంతంలోకి వెళ్ళిన లోతు ఒక రోజున ఒక భయంకరమైన సవాల్ని ఎదుర్కొన్నాడు. అదేనంటే 5 రాజులు ఉన్న ఆ ప్రాంతంలో, ఎందుకంటే సొదొమ గొమొర్రా 2 పట్టణాలు అనుకోండి, వాటితో పాటు చుట్టుపక్కల మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కలిపి 5 రాజ్యాలు. ఈ 5 రాజ్యాల మీదకి 4 రాజులు వచ్చారు. 4 5 మీదకి వచ్చారు. యూజువల్గా ఎవరు గెలవాలి చెప్పండి? ఇద్దరిలో ఎవరికి బలం ఉంది? 5 బలం ఉంది కదా. వీళ్ళు 4, వీళ్ళు 5. అయితే విచిత్రం ఏంటంటే ఈ 5 ఈ 4కి లొంగిపోయారు. వీరి చేతిలో ఓడిపోతే ఈ 4 ఏం చేశారంటే 5 కట్టకట్టి తీసుకెళ్ళిపోతున్నారు. వారిలో లోతును కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసింది. అబ్రహాముకి తెలిస్తే, నాయన లోతు గారిని తీసుకుని వెళ్ళిపోతున్నారట, మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయట అంటే, యూజువల్గా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమంటారు చెప్పండి? పర్లేదు చెప్పండి. అమ్మయ్యా కొంచెం మంచినీళ్ళు పట్టరా, లేదు మజ్జిగ పట్టరా, ఇప్పటిదాకా చాలా ఇబ్బంది పెట్టేశాడు నన్ను, శత్రువులు వచ్చి తీసుకుపోయారా, వాడికి అలాగే జరగాలి నా తమ్ముడికి అని బహుశా కష్టాల్లో ఉన్న వారిని చూసి మనం అలా స్పందిస్తామేమో. కానీ దావీదు అన్నాడు, లే, ఎంట పుట్టి అలవరచబడిన 318 మంది పనివాళ్ళు, వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరాడు. అక్కడ 4 రాజులు చిన్నవాళ్ళు అయితే కాదు, షీనారు రాజు ఉన్నాడు. అలాంటి వారందరూ పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళందరితో కూడా పోరాడి, అబ్రహాము ప్రార్థనాపరుడని తెలుసు, అబ్రహాము విశ్వాస వీరుడని తెలుసు, అబ్రహాము విధేయత చూపించిన వాడని తెలుసు, అబ్రహాము యుద్ధ వీరుడు కూడా. హల్లెలూయా. సమయం వస్తే ఏం చేశాడు చెప్పండి? యుద్ధం చేశాడు, ప్రార్థన చేశాడు, విశ్వాసాన్ని కనుపరిచాడు. సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? యుద్ధం చేశాడు, విడిపించాడు. ఆ శత్రు రాజుల చేతిలోంచి 5 రాజుల్ని విడిపించాడు. ఎస్పెషల్లీ లోతును కూడా విడిపించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఆఫర్ చేశారనుకోండి అబ్రహాముకి, మొత్తం ఇదంతా మీరే తీసుకోండి అని ఆఫర్ చేసి అబ్రహాము వద్దన్నాడు. ఎందుకోసం అంటే, నువ్వు నన్ను గొప్ప చేసావు అని నువ్వు చెప్పుకోకుండా ఉండునట్లుగా నీవు ఇచ్చేదేది నాకు వద్దన్నాడు. నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాను, నువ్వేం కంగారు పడొద్దని. కానీ యవనస్తులు ప్రయాసపడ్డారు కదా, వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం మాత్రం ఇచ్చేసి వెళ్ళమన్నాడు. యవనస్తుల కోసం, వారి ఆహార పదార్థాల కోసం. వెళ్ళి అబ్రహాము తన గుడారంలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, శత్రువు ఎవరినైనా ఈసారి టార్గెట్ చేయాలనుకుంటే మొదట ఎవరిని చేస్తాడు? అబ్రహాము చేయాలి. ఎందుకోసం? ఇతనే కదా ఈ 5 విడిపించే శక్తి కలిగిన వాడు. అతని ఇంట్లో పుట్టి పెరిగిన 318 మంది పనివాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్రహాం ఈస్ వెరీ స్ట్రాంగ్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ సంబడి వాంట్స్ టు అటాక్ దోస్ ప్లేసెస్, దేర్ మెయిన్ ఫోకస్ వాజ్ ఆన్ అబ్రహాం.
వారందరి దృష్టి ఇప్పుడు అబ్రహాం మీద ఉంటే అబ్రహాం బహుశా గుడారంలో కూర్చోలేని అనుకుంటున్నాడేమో తన మనసులో. ఏమనంటే, ప్రభువా వీళ్ళందరికీ కష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళాను, విడిపించి తీసుకొచ్చాను, ఇప్పుడు శత్రువు నా మీదకి వస్తే నన్ను కాపాడేది ఎవరు, నన్ను విడిపించేది ఎవరు, నన్ను నడిపించేది ఎవరు, నన్ను భద్రపరిచేది ఎవరు అనే ప్రశ్న బహుశా అబ్రహాంలో ఉంటే, అబ్రహాం యొక్క మనస్సు నెరిగిన నా దేవుడు ఇస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా? అబ్రహామా నువ్వు భయపడకుమో, నేను నీకు కేడమై ఉన్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. డోంట్ వరీ, డోంట్ బి అఫ్రైడ్, డు నాట్ ఫియర్ అబ్రహాం. అబ్రహామా నువ్వు భయపడకు, నేను నీకు కేడముగా ఉన్నాను, నిన్ను భద్రపరచువాడు నేనే. నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని మంచి ఉద్దేశంతో చేసావు కనుక నీకు రివార్డు దొరుకుతుంది, నీ బహుమానం అత్యధికమవుతుందని దేవుడు చాలా చక్కని వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవిత ప్రయాణంలో అలసిపోయి ఉన్నావేమో. తుఫానులో ప్రయాణం చేస్తూ ఎవరు నాకు కేడము, ఎవరు నాకు భద్రత, ఎవరు నన్ను కాపాడువారు, నా కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే నేను వారి కోసం నిలబడుతున్నాను, రేపొద్దు నాకేదైనా వస్తే ఎవరు నిలబడతారనే ప్రశ్న బహుశా నీలో ఉందా? ధైర్యం తెచ్చుకో, దేవునితో మాట్లాడుతాను. గాడ్ ఈజ్ యువర్ షీల్డ్. ఆయన నీ కేడముగా, నిన్ను భద్రపరచువాడుగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా తల ఎత్తువాడు నీవే ప్రభువా. ఆ తర్వాత మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అదే కీర్తన గ్రంథం ఈసారి 6వ వచనం దగ్గరికి వస్తే, 10,000 మంది దండెత్తి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. చాలండి. దావీదు ఏమన్నాడు ఇక్కడ? 10,000 మంది, 10,000 మంది మా మీదకి అన్నాడా, నా మీదకి అన్నాడా? మా అనుంటే దావీదు గారు కూడా గొప్ప సైన్యం ఉంది, ఆ సైన్యంతో ఈయన కూడా కలిసి ఉన్నాడు అనుకోవచ్చు. కానీ దావీదు ఇక్కడ అన్న మాట ఏంటో తెలుసా? 10,000 మంది నా ఒక్కడి మీదకి. ఎందుకు ఆ సంఖ్య వాడాడు 10,000 అని? ఆ మాట అక్కడ వాడడంలో దావీదు యొక్క ఉద్దేశం ఏంటి? మీరు జాగ్రత్తగా గమనించండి. అప్పటికే అహీతోపెలు అనేవాడు ఎవరితో కలిసిపోయాడని చెప్పాను? అబ్షాలోముతో కలిసి. అతని ప్లాన్ ఒకటి ఉంది. ఆ ప్లాన్ ఏంటో చూద్దాం ఒకసారి. బైబిల్ తెరుద్దామా? సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం దగ్గరికి రండి. 2 Samuel chapter 17 దగ్గరికి వస్తే అక్కడ కొన్ని విషయాలు నేను చదువుతాను, చూడండి. 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్త వినాలి. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక. దావీదు ఎలా ఉన్నాడట? ఇప్పుడు అటాక్ చేయాలంటే ఎప్పుడు చేయాలా? ఇప్పుడే చేసేయాలా. దావీదు బలంగా ఉన్నాడంటే మనం అతన్ని ఏం చేయలేం, జయించలేం. కాబట్టి దావీదు బలహీనంగా ఉన్నాడు గనుక. జాగ్రత్తగా గమనించి, నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటావో అప్పుడే సాతాను శోధన ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావు, నేను కేవలం శారీరక బలహీనత గురించి నేను మాట్లాడడంలా, నువ్వు మానసికంగా ఎప్పుడైతే బలహీనుడు అయిపోతావో అప్పుడు అపవాది నీ మీద అటాక్ చేయడానికి సిద్ధపడతాడు. బలహీనంగా ఉన్నాడు గనుక, అలసట పొంది బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతనితో ఉన్న జనులందరూ ఏమైపోతారు? అంటే ఇప్పుడు టార్గెట్ దావీదే. దావీదుని గనక మనం బెదిరించేసామంటే, అతన్ని గనక మనం భయపెట్టేశామంటే అతనితో ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారనమాట? అరే దావీదు అంతటోడే భయపడిపోయాడు, ఇంక మనం ఏంట్రా అని చెప్పి అందరూ కూడా డిమోటివేట్ అయిపోయి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అందుబట్టి నేను ఏం చేస్తానంటే, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పేస్తా. దావీదు గారిని చంపేద్దాం. భయపెట్టేసినప్పుడు జనులందరూ దూరం అయిపోతారు. అప్పుడు దావీదు గారిని చంపేసి ఆ జనులందరినీ నీ వైపు త్రిప్పుతాను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని. ఎన్ని వేల మంది అంట? 12,000 మంది. నీ చిత్తం అయితే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రే దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. ఎంతమంది అంటే ఇక్కడ సంఖ్య? 12,000. ఏమంటే దావీదు గారి క్యాలిబర్ ఎంతో చూడండి. ఒక్క దావీదు గారిని జయించడానికి ఎంతమంది కావాలట? వావ్. దావీదును అతని వ్యక్తిత్వాన్ని చూస్తాను నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అహీతోపులకి తెలుసు దావీదు ఒక్కడు 12,000 మంది సైన్యంతో సమానం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. వావ్.
బహుశా దావీదుకి ఈ విషయాలు తెలిసి అన్నాడు, ఇంకో 2000 తగ్గించాడు. ఎందుకంటే అక్కడ ఏమన్నాడు, 10,000 మంది అనే మాట వాడాడు. ఇక్కడేమో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 12,000 మందిని. అహీతోపెలు ఎంత దుర్బుద్ధితో ఉన్నాడు చూడండి. మీ డాడీ అలసటగా ఉన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. రెండవది, మీ డాడీని కనుక చంపేశానంటే, ఆయన హతం చేసేస్తే జనులందరూ నీ వైపు తిరిగిపోతారు. మొదటి 2 రోజులు కొంచెం గట్టిగా అరిసేవాళ్ళు, కేకలేసేవాళ్ళు ఉంటారు, కానీ ఆ తర్వాత ఇంకా ఎలాగా మనుషులందరూ నీ వైపు ఏం చేస్తారు, తిరిగిపోతారు. కాబట్టి నీవు నాకు పర్మిషన్ ఇస్తే ఈ రాత్రే 12,000 మందిని తీసుకెళ్ళిపోతా. వెళ్ళి వారందరినీ కూడా దావీదు మీద ఉసిగొలిపి దావీదును హతం చేసేద్దాం. ఇది అహీతోపెలు యొక్క ఆలోచన. అయితే గమనించండి, మీరు ఆ సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం క్రింద వచ్చిన నేను చదివితే, ఆ అహీతోపెలు యొక్క కుట్రనంతా కూడా భగ్నం చేయమని, ఆ అహీతోపెలు యొక్క కుట్రనంతా కూడా నాశనం చేయమని దావీదు ప్రార్థన చేశాడు. ఆ సందర్భంలో దేవుడు వాడుకున్న ఒక యవనస్తుడు, అతని పేరు హూషాయ్. అందరూ చెప్పండి, హూషాయ్. దేవుడు వాడుకున్నాడు ఒక యవనస్తుని. హూషాయ్ అనబడే వ్యక్తి ద్వారా దేవుడు ఆ ఉద్దేశాలన్నీ కూడా విఫలపరిచి దావీదుకు గొప్ప జయం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏ అహీతోపెలు అయితే దావీదుకి వ్యతిరేకంగా పన్నాగం పన్ని దావీదును హతమార్చాలని, ఇబ్బంది పెట్టాలని 12,000 మందిని తనతో పాటు తీసుకెళ్ళి దావీదును హతం చేద్దాం అనుకున్నాడో, అదే అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన నెరవేరకపోవడం చూసి, చెప్పండి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నీకు విరోధంగా రూపించమని ఏ ఆయుధం కూడా ఏమవుదో వర్ధలదని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. చెలరేగిపోతున్నారా? నిన్ను చూసి విపరీతంగా అరుస్తున్నారా, కేకలు వేస్తున్నారా? నిన్ను చూసి విపరీతంగా శాపనార్థాలు పెడుతున్నారా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ దేవుని ఆధారంగా చేసుకో, ఆయన వైపు నువ్వు ఆనుకో. నీ పక్షంగా పోరాడేవాడు ఆయనే. అహీతోపెలు యొక్క ఆలోచన దేవుడు చెడగొట్టాడు. అహీతోపెలు ఆ తర్వాత తన ఆలోచన నెరవేరకపోవడం చూసి తన ప్రాణాన్ని తానే బలవంతంగా తీసేసుకున్నాడు. ఆ తర్వాత అబ్షాలోము కూడా తన జీవితంలో ఏ విధమైన ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందుకు అతను కూడా విషాదకరమైన పరిస్థితిలో అతను కూడా చనిపోయాడు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? 10,000 మంది నా మీదకి వచ్చినా నేనేం చేయను, భయపడను. అంటే యాక్చువల్లీ 12,000 అని రాయాలి, 2,000 డిస్కౌంట్ ఇచ్చాడు. 10,000 మంది. 10,000 ఏమన్నా చిన్న విషయమా? 10,000 మంది. స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలన చేసే రాణి ఉండేది, ఆమె పేరు మేరీ. క్వీన్ మేరీ స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలన చేస్తుంటే ఆమె క్రింద చాలామంది సైనికులు ఉండేవారు. పూర్వదినాల్లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఈ దేశాలన్నీ కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్. ఆ సందర్భంలో స్కాట్లాండ్ క్వీన్ మేరీ ఒకనొక సందర్భంలో ఏముందో తెలుసా? ఆ ప్రాంతంలో జాన్ నాక్స్ అనే దేవుని సేవకుడు ఉండేవాడు. అతని పేరు అందరూ చెప్పండి, జాన్ నాక్స్. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన జాన్ నాక్స్ గురించి క్వీన్ మేరీ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఐ ఫియర్ జాన్ నాక్స్ ప్రేయర్ మోర్ దెన్ 10,000 సోల్జర్స్ ఆఫ్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ దేశంలో 10,000 మంది సైనికుల కంటే మోకాళ్ళు వేసే జాన్ నాక్స్ అంటే నాకు భయం అంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? 10,000 మంది సైనికులు చేయలేని పని జాన్ నాక్స్ మోకాళ్ళు వేస్తే చేయగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని సేవకుడు. అతని గురించి సాక్ష్యం, మోకాళ్ళ మీద జాన్ నాక్స్ ఉంటే 10,000 మంది సైనికులు చేయలేని పనిని కూడా జాన్ నాక్స్ చేయగలడు. కారణం ఏంటో తెలుసా? వెన్ యూ వర్క్ యూ వర్క్, బట్ వెన్ యూ ప్రే గాడ్ వర్క్స్. నువ్వు పని చేస్తే నువ్వు చేసినట్టే, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షంగా ఎవరు పని చేస్తున్నారో దేవుడు పని చేస్తాడు. స్కాట్లాండ్ క్వీన్ మేరీ గారికి జాన్ నాక్స్ గారు చూడాలని చాలా ఆశ కలిగిందట. ఎందుకు అంటే ఆ టైంలో ఆయనకున్న ఆ మంచి పేరు అలాంటిది. మంచి వాళ్ళని చూడాలని ఆశ ఉంటుంది. కొంతమంది లోక సమాన వ్యక్తులను చూడాలని పరిగెత్తే వాళ్ళు కూడా ఉంటారు కదా. రాజకీయవేత్తలు వస్తున్నారంటే ఏం చెప్తారు? కొంతమంది పరిగెడతారు రోడ్ల మీద. ఎవరైనా సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చారంటే ఇంకా వాళ్ళకి డబుల్ ధమాకా అనమాట. వాళ్ళకి మళ్ళీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇప్పుడు రోడ్ల మీదకి వస్తూ ఉంటే బిల్డింగ్లు ఎక్కేసి మరలా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎలా ఉంటాడో చూద్దామని, ఎలా మాట్లాడతాడో చూద్దామని, మైక్ పట్టుకుని ఎలా అరుస్తారో చూద్దామని చాలామందికి ఆలోచన ఉంటుంది. వాళ్ళు వెళ్తుంటే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ క్వీన్ మేరీకి జాన్ నాక్స్ గారిని చూడాలని ఆశ కలిగిందట. అది మంచి ఆశ, దేవుని సేవకుడు కాబట్టి. సరే, ఒక రోజున అతని మంత్రిని తీసుకుని, సైన్యాన్ని తీసుకుని క్వీన్ మేరీ జాన్ నాక్స్ గారి ఇంటికి వచ్చింది. యూజువల్గా కబురు పెడితే వస్తారు, కానీ ఈ మంద నేనే వెళ్తానని. వచ్చిన తర్వాత ఇంటి బయట ఆమె రథం ఆగి ఉంది.